పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా ఆమేన్. నీవే నాకు చాలును యేసయ్యా. పవిత్ర శుక్రవారం, ఈస్టర్ పండుగ, దివ్యవాక్కు దివ్య కారుణ్య మహోత్సవం. ఈ విధముగా ప్రభు అనేక మేలులు చేశాడు. కావున మనం ఈరోజు నీవు ఇంత చేశావు కావున నాకు చాలు ప్రభువా, నాకు అన్ని సమస్యలకు సరిపోయేవాడు నీవే అని చెప్పి ఈరోజు ఈ పాటను మనము సెలెక్ట్ చేసి పాడబోతున్నాం. Lord, you are enough for me. You have done everything for me on Good Friday. You rose again for me. And not only that, you continued the next week with a divine mercy. You are enough for me, Lord. Yes. ముందుకు వచ్చి స్పాన్సర్ చేసి వీరికి మనకు ఆయన చాలును అని పలికే పాటను పాడుతుండగా మన ఉద్దేశములతో వీళ్ళ ఉద్దేశం అర్పించుకుందాం. కె ప్రభాకర్ రావు, క్రిస్టినా, నిఖిత, ఆశా, షైని కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా, క్రిస్టినా సంపూర్ణ స్వస్థత కొరకు, ప్రభాకర్ రెడ్డి చెయ్యి పనులలో దేవుడు తోడుగా ఉండనట్టుగా, నిఖిత, ఆశా, షైని చదువులలో దేవుని సహాయం, నిఖిత ఎంబీబీఎస్ పరీక్షలలో మంచి ఉత్తీర్ణత సాధించినందుకు కృతజ్ఞతగా, జసింత, శౌరమ్మ, మార్గరెట్, శంకర్, మేరీ, కమల మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే జోస్ఫిన్, జోసఫ్, దివ్య కారుణ్య యేసు చేసిన మేలులకు కృతజ్ఞతగా, అరుణ్, సంగీత, విమల్, దివ్య, జోష్ కుమార్, రంజని పిల్లల ఆయురారోగ్యాలు, బంగారు భవిష్యత్తు కొరకు సంగీత సుఖ ప్రసవము, ఫాదర్ సిరిల్ గారు మరియు వారి బృందం యొక్క మంచి ఆరోగ్యం, మరియు సిస్టర్ శాంత ఆత్మ విశ్రాంతి కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే ఒక వ్యక్తి జీవితంలో దేవుడు చేయబోతున్న మేలులకు కృతజ్ఞతగా దివ్య కారుణ్యమూర్తి పేరిట ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ప్రతిరోజు స్పాన్సర్ చేస్తున్న మిమ్మలను, మీ కుటుంబ సభ్యులతో పాటు పరీక్షలు రాస్తున్న పిల్లలు రిజల్ట్ కోసం వేచి ఉండగా మంచి రిజల్ట్ను ప్రభు ప్రసాదించి వాళ్ళందరినీ దీవించేటట్టు ప్రత్యేకంగా ఆశీర్వాదం కోసం ప్రార్థిస్తాం. రాబోయే దినములలో అనేక కార్యక్రమాలు ఉన్నాయి. అవన్నిటిని జ్ఞాపకం చేసుకొని ప్రభువునకు గుర్తు చేస్తాం. ఈరోజు నుండి ప్రారంభమయ్యే ఇంగ్లీష్ వాడకం, శనివారం ఇక్కడ ఉన్నటువంటి ప్రతి బిడ్డకు మినిస్ట్రీలో ఉన్న వాళ్ళకు జరుగుతున్న రెకలెక్షన్, అలాగే ఆదివారం జరుగుతున్న స్వస్థత కూటం, అలాగే సోమవారం, మంగళవారం జరుగుతున్న గురువుల సదస్సు, తర్వాత తిమ్మరావుపేట ప్రోగ్రాం, తర్వాత ప్రభుచితమైతే బ్రహ్మణపల్లిలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు, తర్వాత ఇక్కడ హాల్లో జరగబోతున్నటువంటి కొన్ని రిపేర్ వర్క్స్, ఇవన్నిటిని కూడా ప్రభు ఆశీర్వదించమని ప్రత్యేకం ప్రార్థించుకోండి. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీరు వారా సర్వజగత్తికి పెళ్ళుబికి ప్రవగించినది. జీవ ఊట్టయైన దేవా, ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాము. పరలోక తండ్రి వైపు చూస్తూ కరుణ కోసం ప్రార్థిస్తాం. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేతారనిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారునే.
పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పొంతు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చెను. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. సాలమోను జ్ఞాన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. అమూల్యమను లేవియు దానికి సాటి రావని తెలుసుకొంటిని. జ్ఞానముతో పోల్చినచో లోకములో బంగారము అంతా వట్టి ఇసుక ముద్ద అని తెలుసుకున్నానని సాలమోన్ పలుకుతూ ఉన్నాడు. ఎస్, నథింగ్ క్యాన్ కమ్ ఈక్వల్ టు వాట్ గాడ్ హ్యాస్ గివెన్ అస్ ఎ విజ్డమ్. దట్స్ వాట్ Solomon realized finally. Wisdom 7:9 says like that. ఏదియు సాటిగా రాలేదు, ప్రభు ప్రేమకు ఆయన మనకు చాలు. యోహాను 15:16లో ఇక మీదట నేను మిమ్మలను దాసులు అని పిలువక స్నేహితులు అని పిలిచెదను. ఫ్రమ్ నౌ ఆన్ ఐ విల్ నాట్ కాల్ యూ సర్వెంట్స్, ఐ విల్ కాల్ యూ మై ఫ్రెండ్స్. వాట్ అ గ్రేట్ పెడస్టల్ గాడ్ హ్యాస్ టేకన్ అస్ టు. నెక్స్ట్ లెవెల్కి చేరుస్తున్నాడు. ఫ్రెండ్ అంటున్నాడు మనల్ని చూచి. హెబ్రీయులకు రాసిన లేఖ 2:14 వచనం. తాను పుత్రులు అని పిలిచివారు రక్త మాంస పూరితులముగు శరీరములు కలవారొకటచే తానును వారి వలె అగుటయేగాక వారి మానవ స్వభావమందు తనను భాగస్వామ్యము అయ్యను. హీ టుక్ పార్ట్ ఇన్ అవర్ హ్యూమన్ ఫ్లెష్ అండ్ బ్లడ్ లైక్ సిచ్యువేషన్. అందుకే బంధుమిత్రులు ఎందరు ఉన్నా సాటిగా రాలేరు. ఆయన మన బంధు మిత్రుడు అన్నియు ఆయనే అని పాడబోతున్నాం. లార్డ్, నోబడీ కెన్ మ్యాచ్ యూ బికాస్ యూ బికమ్ ఎవ్రీథింగ్ ఫర్ మీ. దట్స్ ద మీనింగ్ ఆఫ్ ద సాంగ్. పాడుదమ్మ ప్రియమైన సహోదరి సహోదరులారా. నీవే నాకు చాలును యేసు, 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 నీవే నాకు చాలును యేసు. ఒంటి నిండా బంగారమున్నను అది నీకు సాటి రాగలదా. బంగారమున్నను అది నీకు సాటి రాగలదా. బంగారమా నా యేసయ్యా, నా బంగారమా నా యేసయ్యా, నీవే నాకు చాలును యేసు,
నీవే నాకు చాలును యేసు. అవును ప్రభువా, నీవు పేరు బంగారు యేసయ్య. నీ పాదాలు పట్టుకొని ప్రార్థించుటకు 3 గంటల ప్రార్థనలో అనేక మంది వేచి ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా మేము 3 గంటల ప్రార్థన చూస్తున్నాం, మేము డిఎంఐ గ్రూప్ అని వాళ్ళు సంతోషంగా చెబుతున్నారు. అందువలన నీకు స్తోత్రం చెల్లించి నీ బంగారు పాదాలు పట్టుకొని మరొక రోజు నీతో గడిపేది అని చెప్పి ఆయన వైపే చూస్తూ ఆయన చాలు అని చెప్తాం, ప్రార్థిస్తాం. నిత్యపిత మీ దివ్య కుమారుడును మానాథుడైన యేసు క్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. పేతురు వచ్చి ప్రభుతో అడుగుతాడు, మేము అన్నిటిని వదిలిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాము కదా, మా బహుమానం ఏమిటి అని అడిగినప్పుడు ప్రభు చెప్తాడు, నీకు ఈ లోకంలో తల్లి, తండ్రి, అన్న, తమ్ముడు, సహోదరి, సహోదరులను హేరాళంగా ఇస్తాను అని ప్రభు చెప్పాడు. అలాగే పరలోకంలో మహిమా కిరీటంని ఇస్తారు అని చెప్తాడు. నిన్నటి రోజు అసలు ఆ బిషప్ గారు పట్టాభిషేకం పొందిన టైంలో కిక్కిరిసి గురువులు ఉన్నారు. నేను ఒక సైడ్లో వెళ్ళి కూర్చున్నాను ప్రజల మధ్యలో. అక్కడ కూర్చుంటే పక్కన ఉన్నటువంటి క్యాటెకిస్ట్ ఇద్దరు వాళ్ళు చెప్తున్నారు, మేము డిఎంఐ గ్రూప్ ఫాదర్, మేము రోజు చూస్తున్నాం ఫాదర్, మేము లింక్ను అందరికీ పంపిస్తాం ఫాదర్, మీరు మా పక్కన వచ్చి కూర్చోవడం మాకు ఎంత సంతోషం అని చెప్పి తర్వాత జరిగినది. అక్కడక్కడ వాటర్ బాటిల్ వాళ్ళు తీసుకెళితే ప్రతిసారి పిలిచి వాటర్, తర్వాత మీకు ఏం కావాలని ఎక్కడ ఉన్న ఫ్యాన్ అడ్జస్ట్ చేసి నాకు సరిపోయినట్టు పెడుతూ ఉన్నారు. వాళ్ళు ఇబ్బందులు ఉన్నారు కానీ నాకు పెడుతున్నారు. అలాగే కూర్చొని అక్కడ పార్టిసిపేట్ చేస్తుంటే ఒక అమ్మాయి కన్నీటితో వచ్చి అని ఇలా చెప్తుంది, నేను ఫాదర్ గారండి అక్కడికి వచ్చాను, ముత్తంగికి వచ్చాను, వచ్చిన తర్వాత ఇప్పుడు నేను నా భర్త సంతోషంగా సమాధానంతో చాలా రోజుల తర్వాత కలిసి జీవిస్తున్నాం, మీరు నాకు తండ్రి లాంటి వాడు అని చెప్పి కన్నీళ్ళు మున్నీళ్ళుగా ఏడుస్తుంటే, పూజ జరుగుతుందమ్మా, కన్నీళ్ళు కార్చవద్దు, సంతోషంగా సమాధానంతో ఉండు అని చెప్పాడు. అలాగే అవన్నీ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి ప్రజలను క్రాస్ చేసి వెళ్ళటానికి పార్కింగ్ చాలా దూరంలో ఉండే బండ్లన్నీ ఒక 10-15 నిమిషాలు నడుచుకుంటూ వెళ్ళాలి. వెళ్ళే దారి అంతా ప్రజలు అలా ఆపి మేము చూస్తున్నాం, మేము 3 గంటల ప్రార్థన చూస్తున్నాం ఫాదర్ అని చెప్పి ఇంకొక సహోదరి ఇక శరీరం అంతా ప్యాచ్ ఉంది. ఏంటమ్మని అడిగితే భయంకరమైన జ్వరం వచ్చింది ఒకరోజు. నా భర్త అప్పుడే 3 గంటల ప్రార్థన పెట్టాడు.
వెంటనే పద అదే రోజు మాయమైపోయింది. చూడండి ఫర్ మార్క్స్ అని ఇలా ఉండేది నాకు అని చెప్పేసి. అలా నిన్నటి రోజు నేను చూశానండి. ప్రభు చెప్పిన మాట నాలో నెరవేరింది అనిపించింది. నీకు అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, నాన్న, అమ్మను నేను ఇస్తానన్నాడు. ఎక్కడో పుట్టి పెరిగిన నన్ను, ఈరోజు కూడా ఉదయం ఫాదర్స్తో చెప్పాను, ఎక్కడో పుట్టి పెరిగిన నన్ను దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడు. వాళ్ళతో ఒక మాట చెప్పాను కూడా. కౌన్ బనేగా కరోడ్పతి అని ప్రజలు సీరియల్స్ పెడుతున్నారు. కరోడ్పతుల కంటే మనకు ఎంత గొప్ప ఆస్తి. ప్రజలు మనల్ని ప్రేమిస్తున్నారు, మనం వాళ్ళని ప్రేమించగలుగుతున్నాం. ఇదే కదా మన సొత్తు అని చెప్పాను. ఇది చివరి వరకు నాతో ఉండాలని, మీతో ఉండాలని ప్రభు దగ్గర ప్రార్థనతో ఆశతో పాడుదామా. బంధుమిత్రులు నాకెందరూ ఉన్నా వారు నాకు నీకు సాటిగా రాలేరు. నీవే నా బంధువు, నా మిత్రుడు, నీ వలననే ఈ ఆస్తి ప్రభాని పాడుదా. నీవే నాకు చాలును యేసు, 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 నీవే నాకు చాలును యేసు. బంధుమిత్రులు నాకెందరున్నను వారు నీకు సాటి రాగలరా. బంధుమిత్రులు నాకెందరున్నను వారు నీకు సాటి రాగలరా. బంధుమిత్రుడా నీవే యేసయ్యా, బంధుమిత్రుడా నీవే యేసయ్యా, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు. దయచేసి మీ పిల్లలను కూడా కొంతమందిని సిస్టర్స్గా, ఫాదర్స్గా పంపండి. మరి ముఖ్యంగా ఎస్విడి సంస్థలో ఇలాంటి మినిస్ట్రీ చేయడానికి పంపండి. ఇది గొప్ప ఆస్తి, దేవుడిచ్చిన ఆస్తి. మనము ఆత్మలను సంపాదించుకోగలుగుతాం. అలాంటి ఒకేషన్స్ పిలుపు ప్రజలు పొందాలని అందరు పెళ్లి చేసుకుంటున్నారు, పిల్లలు ఫారిన్కి పంపిస్తున్నారు. కొందరిని పిలుపు కోసం కూడా పంపండి, ప్రభు దీవిస్తాడు. ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును
మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. సిరాక్ గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. సిరాక్ చాప్టర్ 5 వర్స్ 1. నీవు ధనము మీద ఆధారపడకుము, డబ్బుతో నేను స్వేచ్ఛగా జీవింపగలనని నీవు తలంపకము. డోంట్ థింక్ విత్ యువర్ మనీ యూ కెన్ డిపెండ్ ఆన్ ఇట్, దెన్ యూ కెన్ లివ్ ఇన్ ఫ్రీడమ్. మనీ విల్ నాట్ గివ్ యూ దాట్. సిరాక్ చాప్టర్ 5:1. అందుకే అలా అనుకున్న ఒక వ్యక్తితో ప్రభు చెప్తాడు, ఓరి అవివేకి అంటాడు. ఓరి అవివేకి, ఏం డబ్బు సంపాదిస్తావు, సరిపడే సంపదలు ఉన్నాయి, తింటావు, తాగుతానంటున్నావు, అవన్నీ గతించిపోతాయి, నీ వదిలిపెట్టి వెళ్ళిపోవాలి ఒకరోజు అంటాడు దేవుడు. లూకా 12:20-21. టు ఎ రిచ్ ఫూల్ ఇట్ ఈస్ కాల్డ్ రిచ్ ఫూల్. రిచ్ పర్సన్ హౌ కెన్ హి బి ఫూల్? God calls him, oh fool, this night I will take away your life. That's my life and your life. మ్యాక్సిమం ఏమి చేయాలి తెలుసా? 10 మందిని ఆత్మలను రక్షించుకోవాలి. అది ఒక్కటే నీతో వస్తుంది. ఇంకా ప్రేమిస్తే ఆ ప్రేమ నీతో పాటు వస్తుంది. ఇది రెండే నీతో వచ్చేది, ఏమి రాదు. కట్టుకున్న పట్టు చీరలు రాదు, ప్యాంటు షూట్ రాదు, జాతి సర్టిఫికెట్ రాదు, ఏది రాదు. ఇవన్నీ ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. దాన్ని చూపించడానికి యేసు ప్రభు 33 సంవత్సరాలు ఇక్కడికి వచ్చి చూపించి పరలోకి వెళ్ళిపోయి, ఇది నీ గమ్యం, గుర్తుపెట్టుకోండి అని అంటున్నాడు. జాగ్రత్త అంటున్నాడు దేవుడు. టుడే పీపుల్ ఆర్ మ్యాడ్ ఆఫ్టర్ మనీ, అండ్ విత్ దట్ మనీ దే థింక్ దే కెన్ అచీవ్ ఎవ్రీథింగ్. సడన్లీ ఎవ్రీథింగ్ కెన్ కొలాప్స్ లైక్ దాట్. అమెరికా వెళ్ళాను, చూశాను దాన్ని. సడన్గా డాలర్ రేట్ తగ్గింది, జాబ్స్ పోయినాయి. అప్పుడు ప్రజలు క్రొవ్వొత్తి పట్టుకొని గుడికి వచ్చారని విన్నాను ప్రజలు. ఇది మన జీవితం. దాన్ని తలంచే పాట ఈరోజు పాడుతున్నాం. పాడదమ్మ ప్రేమైన సహోదరి సహోదరులారా. నీవే నాకు చాలును యేసు, 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 నీవే నాకు చాలును యేసు. కోట్లుగా ధనము ఉన్నను, అది నీకు సాటి రాగలరా? కోట్లుగా ధనము ఉన్నను, అది నీకు సాటి రాగలరా? ధనమంతా నీవే యేసయ్యా, నా ధనమంతా నీవే యేసయ్యా, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు. మీరు కోటీశ్వరులు కాకపోవచ్చు, కానీ కోటి అద్భుతాలు చేసి దేవుడు మీతో ఉన్నాడు. ఆయన గట్టిగా పట్టుకోండి, అన్నీ ఇస్తాడు. నా జీవిత అనుభవం అది. ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని
శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. తర్వాత మనం పాడబోతున్నాం కొండంత బలం నీవే యేసయ్యా అని. నాకు అనిపిస్తుంది ఈ 13,000 మంది డిఎంఐ గ్రూప్ నా కొండంత బలం. ఎందుకంటే ఈ రోజులు మీరు చూస్తున్నారో లేదో, ఇక్కడైనా బయట ప్రోగ్రాం వెళ్ళినా ఆ గుంపులో ఎంతమంది డిఎంఐ అంటే సగం క్రౌడ్ లేచి నిలబడతారు. అంటే ఒక్కసారి 2 సార్లు అయితే పర్వాలేదు, ఎక్కడికి వెళ్ళినా ఫాలో అవుతున్నారు. ఈ గ్రూపు చాలా డిఫరెంట్ గ్రూప్ అని నాకు ఇప్పుడు అర్థమైంది. మీతో పాటు నాకు ఏం కనెక్షన్ ఉంది మీరే చెప్పండి. ప్రార్థన ఒకటే. జూమ్ మీటింగ్ పెడుతున్నానా? లేదు. అయినా ఎందుకు పిచ్చి వాళ్ళలాగా మనం ప్రభు వెంట ఉన్నాము? ఒకటే, ప్రార్థనకు అంత గొప్ప బలం ఉన్నదని మీరు నిరూపిస్తున్నారు. మీరు నా కొండంత బలం. థ్యాంక్ యూ సో మచ్. మీకు చెప్పాను ఆల్రెడీ, ఇది నేను ఎక్కడ ఉన్నా మీతో పాటు ఉన్న గ్రూప్. ఇది మొత్తంకి పరిమితమైన గ్రూప్ కాదు. ఎక్కడ ఉన్నా ప్రార్థించే, మనమందరం కలిసి ప్రార్థించి దేశం కోసం, మన కోసం, ప్రజల కోసం ప్రార్థించే గ్రూప్ డిఎంఐ 24/7 గ్రూప్. మీరు నా బలమైతే మరి నా ప్రార్థన కూడా మీ బలంగా మారుతుంది కదా. సంతోషంగా ఉండండి. 13,000 పీపుల్ ఆర్ అవర్ స్ట్రెంగ్త్. హూ విల్ గెట్ దిస్ ఆస్తి? ఎంతమందికి ఆస్తి వస్తుంది చెప్పండి? ఆస్తి సంపదల కంటే గొప్పది ఇది. జీవితాంతం మనకు శక్తి ఇది. ప్రార్థన చేసుకుందాం. దివ్య కారుణ్యం మనకు సమర్పణ. యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును నా సంపూర్ణ జీవితమును నీకు నేను సమర్పిస్తున్నాను. నీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా గతము, నా ప్రస్తుతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. నీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప నేను నీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము నీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు ఇహలోకమునందు నా గృహమును నా గృహమును మరియు నా కుటుంబమును మరియు నా కుటుంబమును సకల కీడుల నుండి కాపాడునుగాక. సకల కీడుల నుండి కాపాడునుగాక. దివ్యవాక్కు కేంద్రమును దివ్యవాక్కు కేంద్రమును డిఎంఐ 24/7 గ్రూపును టీఎంఐ 24/7 గ్రూపును రెక్కల క్రింద కాపాడునుగాక. నీ రెక్కల క్రింద కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనము చెందకుందురుగాక. ఎన్నటికీ వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో ఇది వారి జీవితంలో సంతోషముగాను సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. మహిమగాను ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. మీ చేతులను ఎక్కడైతే మీ కుటుంబ పేర్లు రాసి పెట్టుకున్నారో అక్కడ ఉంచి ప్రార్థన చేసుకోండి. ఏ ప్రార్థన చేశారో అవన్నీ ఫలిస్తుందని నమ్మండి. సాక్ష్యాలు చెప్పాలి త్వరగా. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యూ. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినా అమ్మగారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా, Pray for us. మరి నా కుటుంబం మీరందరూ ఎట్లా రాయాలో అర్థం కావట్లేదు. అందుకే చేయి ఉంచి మీ అందరి కోసం ప్రార్థన చేశాను. ప్రార్థన చేసుకోండి. కొండంత బలం అండి ఈ గ్రూప్. ఈ గ్రూప్లో చాలా మందిని ఇంకా జాయిన్ చేయాలి మీరు. ఎందుకంటే లేకపోతే మన బ్రతుకు భవిష్యత్తులో మీకు తెలుసు. నేను చెప్పాలని అక్కడ లేదు. ప్రార్థన చేసుకోండి. ప్రార్థన ఒకటే మనల్ని కాపాడబోతుంది.
ఓన్లీ ప్రేయర్ ఈస్ గోయింగ్ టు సేవ్ అస్. సో జాయిన్ మెనీ పీపుల్ ఇన్ దిస్ గ్రూప్ అండ్ బీ బ్లెస్డ్. Amen. కీర్తన 89:21 నా బలము ఎల్ల వేళలా అతనికి తోడుగా ఉండును, నా శక్తి అతని బల్లాఢ్యుడుని చెయ్యును. ఎస్, మై స్ట్రెంగ్త్ విల్ ఆల్వేస్ అకంపెనీ హిమ్ అండ్ మై స్ట్రెంగ్త్ విల్ మేక్ హిమ్ వెరీ స్ట్రాంగ్. Amen. Psalm 89:21. అలాగే 118వ కీర్తన 14 Psalm 118:14 నాకు బలమును ధైర్యమును ఒసగువాడు ప్రభువే. ద వన్ హూ గివ్స్ మీ కరేజ్ అండ్ స్ట్రెంగ్త్ ఈస్ మై గాడ్. ఇంకొక సహోదరి నిన్నటి రోజు నాతో ఒక సాక్ష్యాన్ని పంచుకున్నాను. మీకు తెలియదు పదే, మీరు ఆ రోజుల్లో ఇచ్చిన టాక్స్ అన్నీ యూట్యూబ్కి వెళ్ళి వెరకి నేను నా జీవితంలో ఊపిరాడక అట్లా ఆ సమస్య కుటుంబంలో అలా ఉండేది. చచ్చిపోతాను అనుకున్నాను, లేకపోతే చనిపోవాలి అనుకునే సమయంలో బ్రతికించింది ఫాదర్ అని చెప్పేది. ఈ రోజుల్లో అలాంటి వ్యక్తులు నాకు సిగిచ్చనివ్వటానికి కూడా అన్ని విషయాలలో సహకరిస్తున్నారు. అలాంటి బిడ్డలందరినీ ఒకవేళ ప్రభు నా ద్వారా తాకి నన్ను నా ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించడానికి దేవుడు ఎన్నుకోవడానికి అనిపిస్తుంది. Praise the Lord. God has raised up many people on my behalf and your behalf. నా బిహాఫ్ అంటే నీ బిహాఫ్ కూడా. 13,000 people on your behalf, people are interceding for you. Don't worry. పాడుదమ్మ ప్రియమైన సహోదరి సహోదరులారా, కొండంతగా బలము ఉన్నను అది నీకు సాటి రాలేదయ్యా. అవును ప్రభు. నీవే నాకు చాలును యేసు, 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 నీవే నాకు చాలును యేసు. కొండంతగా బలము ఉన్నను అది నీకు సాటి రాగలదా. కొండంతగా బలము ఉన్నను అది నీకు సాటి రాగలదా. బలమంతా నీవే యేసయ్యా, నా బలమంతా నీవే యేసయ్యా, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు. దయచేసి ప్రార్థించండి. బ్రదర్ జాన్సన్ గారు తన బృందం ఒక 10 మందితో ఇక్కడికి వస్తున్నారు. మీకోసం ప్రార్థించుటకు ప్రార్థన వీరులు కూడా వస్తున్నారు, ఫాదర్స్ ఇద్దరు కూడా వస్తున్నారు. వాళ్ళతో పాటు మనమందరం కలిసి వచ్చే ఆదివారం స్వస్థత ఒక్కరోజు మంచి వరప్రసాదం కూడిన రోజు ప్రార్థన చేసుకోవాలని మనవి చేస్తున్నాను. మీ అందరినీ ఆదివారం, ఇది కూడా ప్రత్యేక ఆదివారం, రండి. స్వస్థత కోసం ఎదురు చూస్తున్న వాళ్ళని తీసుకురండి ప్లీజ్. కమింగ్ వీక్ ఈస్ అ హీలింగ్ వీక్ అండ్ హీలింగ్ సండే. ప్లీజ్ కమ్ అండ్ బీ బ్లెస్డ్. Amen. ప్రియమైన సహోదరి సహోదరులారా, పెంటకోస్ట్ అంటే 50 రోజు. అందువలన ఒక 5 ఆదివారములు దాన్ని తలంచి 5x10 లాగా అనుకొని మనము ప్రతి ఆదివారం పెంతకోస్తు కోసం కూడా సిద్ధపరచి ప్రార్థనతో మనం పెంతకోస్తు కోసం సిద్ధపరచుకుందాం. తర్వాత స్వస్థత మహాసభ ఉన్నది, ప్రార్థన చేసుకోండి. 13వ తారీఖున ఇక్కడ ఉన్న టీం అంతా, ఇక్కడ పరిచర్యలో ఉన్న వాళ్ళందరూ అన్ని డిపార్ట్మెంట్స్కి ఒకరోజు బ్రదర్ గారు వాక్య పరిచర్య చేస్తారు. 14వ తారీఖు మీకు ఛాన్స్, ఎవరు మిస్ కాకూడదు. రండి. పైన బాల్కనీ కూడా నిండిపోయినట్టు మీరు తీసుకురావాలి జనాల్ని, మీ బాధ్యత అది. తర్వాత 15-16 గురువులకు సదస్సు, తర్వాత తిమ్మరావుపేటలో 2 రోజులు. ఆ విధంగా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ప్రార్థించుకోండి.
తర్వాత నెక్స్ట్ గుర్తులో ఒక ప్రశ్న అడుగుతాను, సిద్ధపడండి. ఏ ప్రశ్న దానికి సమాధానం చెప్తే మీకు దేవుడు ప్రైజ్ ఇస్తాడు. ఇప్పుడు మనమందరం కలిసి ప్రత్యేకంగా ఈ గుర్తులలో ప్రభుని ప్రార్థన చేసుకుందాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలో మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలో మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలో మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. Play for this special retreat of resurrection from this evening in English. From this evening up to Saturday afternoon, we have a special retreat, how to resurrect from every problem, every situation of our life. Special secrets will be taught to you. If you miss it today, tomorrow also you are welcome to attend this English retreat. అలాగే 22 సాయంత్రం నుంచి 26 సాయంత్రం వరకు ఎలా మన జీవితంలో ఇప్పుడు ఉన్న స్థితి నుండి ఉన్నతమైన స్థాయిలో ఎక్కాలి, ఎలా దేవుడు ఎక్కిస్తాడు, అలా ఉత్థానం చేస్తాడు, పునరుత్థాన మహిమను పంచుకుంటాడని అనేక టాక్స్ ఉంటాయి. ఈ నెలలో ఉత్థానం అవ్వాలి. ఆర్థిక ఇబ్బందులు, కష్టాలు, కన్నీలు, దుఃఖము, అవమానము, శాపము, సైతాను బాధములు, పిల్లలకు సెటిల్మెంట్ కాలేదు, అలాంటి వాళ్ళు మీరందరు రండి. మిమ్మల్ని దేవుడు ఉత్థానం చేయబోతున్న రెట్రీట్లో పాల్గొనండి. 22 సాయంత్రం నుంచి 26 సాయంత్రం వరకు ప్రత్యేక ఉత్థాన ఉడకం మీకోసం వేచి ఉన్నది. ద స్పెషల్ రెట్రీట్ ఆఫ్ రెజరెక్షన్ ఫ్రమ్ దిస్ ఈవినింగ్ ఇట్ స్టార్ట్స్ అండ్ ఇన్ తెలుగు 22nd ఈవినింగ్ టు 26th ఆఫ్ ఈవినింగ్. సో ప్లీజ్ పార్టిసిపేట్ ఇన్ ఆల్ దీస్ అండ్ బీ బ్లెస్డ్. చాలామంది ఇట్లా అడుగుతున్నారు, ఫాదర్ సిటీ పరిమితంలో ఉన్న వాళ్ళు తిరిగి వెళ్ళిపోవాలన్నారు కదా, ఎండాకాలం కదా అన్నారు. అందువలన ఒకవేళ ఉండాలంటే రూమ్స్ ఇవ్వము, కానీ హాలులో పడుకోవచ్చు. హాలులో, పెద్ద హాల్లో పడుకోవటానికి అవకాశములు ఉంటాయి. మీరే బెడ్షీట్స్, మ్యాట్స్ ఇవన్నీ మీరు తీసుకొచ్చి మీరు సిద్ధం చేసుకోవచ్చు. ప్లీజ్ నోట్ దోస్ ఆర్ ఫ్రమ్ ద సిటీ. Some of you are requesting, okay, even if there is no room, will you just allow us to remain? Yes, you will be allowed to stay in the big hall. You have to bring your bed sheets and mats also in the small, down that hall also be allowed. So you are welcome to do so. ఇప్పుడు ప్రశ్న లాస్ట్. మనమందరము ఈ విషయం గురించి ప్రార్థించాలని నేను మీకు చెప్పాను. ఏ విషయం గురించి? I told all of you to pray for one intention. What is that? క్లైమేట్. అవును కదా, క్లైమేటు చాలా భయంకరంగా ఎండ ఉంటుంది అంటున్నారు. అందువలన ప్రార్థిస్తే దేవుడు వాతావరణం మార్చగలుగుతాడని చెప్పిన వెంటనే మరి మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ అనౌన్స్ చేస్తున్నారు, ఇప్పుడు వర్షం వచ్చే అవకాశం ఉందంటున్నారు. చెప్పి ఒకరోజే అయిపోయింది. 1 day is over. I don't know whether you are noticing what I am asking you. ఏం దేవుడు మార్చలేడా క్లైమేట్ అని చెప్పాను. అంటే దేవుడు నాలాంటి పాపాత్ముడు ప్రవచనం వింటున్నాడంటే మీరు యోగ్యులు కదా,
ఎంత పరిశుద్ధంగా మీరు జీవిస్తున్నారు, మీ ప్రార్థన వినడు దేవుడు. అది ఇప్పుడు నిన్నటి రోజు ఇక్కడికి వచ్చిన తర్వాత, ఖమ్మం నుంచి వచ్చిన తర్వాత ఫాదర్స్ అంటున్నారు చల్లగాలి వీచిందంట నిన్న, నేను ఇక్కడ లేను కావాలి. అలా సో దేవుడు వాతావరణం మార్చగలుగుతాడు, పరిస్థితులను మార్చగలుగుతాడు. కానీ మనం ప్రార్థన చేయాలి. దేశంలో మార్చగలుగుతాడు, బయట దేశంలో మార్చగలుగుతున్నాడు, ప్రపంచంలో మార్చగలుగుతున్నాడు, కుటుంబంలో మార్చగలుగుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ఎందుకంటే విపరీతమైన ఎండ తట్టుకోలేకపోతున్న పరిస్థితి ఇంకా చాలా చోట్ల ఉన్నాయి. మొత్తంగా మాత్రమే కాకుండా అన్ని చోట్ల అలా ఉండాలని ప్రభుని ప్రార్థన చేసుకోండి. లాస్ట్ గుర్తులో మనం ప్రార్థన చేసుకుంటూ ముగించబోతూ ఉన్నాం. ప్రేమించేవారు ఎందరూ ఉన్నా వారు నీకు సాటి రాగలరా? ప్రేమామయ్య యేసయ్య, నా ప్రేమామయ్య యేసయ్య. మనను ప్రేమలో పడిపోయాడని తండ్రి మనల్ని ఎంతగా ప్రేమించాడంటే తన ఏకైక కుమార్ని ఇచ్చేశాడు. ఎవరెవరు చిన్నపిల్లలు 2 చాక్లెట్ ఉంటే 1 చాక్లెట్ ఇవ్వమంటే ఇవ్వా అంటారు. ఉన్నదే ఒక కొడుకు, ఆయన ఇచ్చిన ఆ ప్రేమ ఆయనకి సాటిగా ఏ ప్రేమ రాగలుగుతుంది? కోసుకుంటున్నారు ప్లేట్తో ఐ లవ్ యూ అని, తర్వాత కొన్ని రోజుల్లో విడిపోతున్నారు. ఈ ప్రేమ దానికంటే గొప్పది. దేవుని ప్రేమ సాటి రాలేదు. What can match the great love of God? John 3:16 says, God so loved the world that he gave his only son for us. Only son. అందుకే మనం పాడుతున్నాం, నీవు చాలు, నీ ప్రేమ చాలు. పాడి ముగిస్తాం. నీవే నాకు చాలును యేసు, 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 నీవే నాకు చాలును యేసు. ప్రేమించేవారు ఎందరున్నను వారు నీకు సాటి రాగలరా? ప్రేమించేవారు ఎందరున్నను వారు నీకు సాటి రాగలరా? ప్రేమామయా నా యేసయ్యా, నా ప్రేమామయా నా యేసయ్యా, నీవే నాకు చాలును యేసు, 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 నీవే నాకు చాలును యేసు. 2 సంవత్సరాలు 3 సంవత్సరాల ముందు డబ్బు ఉన్నా బెడ్ దొరకలేదు. అంటే డబ్బుతో మనం సాధించలేమని దేవుడు నేర్పించాడు. ఆ పాట పాడాం. అందరికీ జ్ఞానం వచ్చి ప్రత్యేకంగా పేద బిడ్డల అనాథలు వాళ్ళని ఆదుకునే రోజులు ప్రజలకు రావాలని. భారతదేశంలో ఎంత డబ్బు ఉందంటే అందరికీ సరిపోయి ఎక్స్ట్రా ఇవ్వవచ్చంట, అంత ఉందంట. కానీ ఒక్క సైడ్లోనే ఉంది. అలాంటి పరిస్థితి మారి అందరికీ పంచి ఇచ్చే భారతదేశముగా ఈ దేశం మారాలని, భవిష్యత్తు భారతదేశం అలా మారాలని ప్రభు దగ్గర ప్రార్థన చేసుకుంటూ ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా భారతదేశం మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా దేశ నాయకుల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను శ్రీసభ నాయకుల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నూతనంగా బిషప్గా మారిన బిషప్ సగిలి ప్రకాష్ గారి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు
మరణము ద్వారా మా మీదను నూతనంగా అభిషేకం చేయబడబోతున్న మాన్సిన్నర్ గొరంట్ల జోన్నస్ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నూతనంగా అభిషేకం చేయబడబోతున్నటువంటి మాన్సిన్నర్ దమన్ గారి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా ఆస్తి అయినటువంటి DMI 24/7 గ్రూప్ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పెద్ద హాల్లో జరగబోతున్నటువంటి పనులన్నిటి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఆదివారం జరుగుతున్న స్వస్థత కూట మీదను రాబోయే వడకాల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పెందెకోస్తు పండుగ కోసం సిద్ధపడే వాళ్ళ మీదను స్వస్థత మహాసభ మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. తండ్రి దేవుని యొక్క మహిమ, చాలినంత కృప, విడుదలనిచ్చే శక్తి, అద్భుతాల శక్తి ఈ రోజులలో DMI 24/7 గ్రూప్ చేసినటువంటి మహత్కర ప్రార్థన ద్వారా ఇక్కడ జరుగుతున్న ప్రోగ్రాం అన్నిటి మీద దేవుడు దయ చూపి అందరికీ స్వస్థత, విడుదల, అద్భుత కార్యములు, సాక్షులు మరియు సంతాన వరము, జాబ్ విషయంలో, ప్రమోషన్ విషయంలో, ఆర్థిక విషయంలో, ఇల్లు కట్టే విషయంలో, ఒకరికి మరి ముఖ్యంగా బంగారమును కోల్పోయిన వ్యక్తికి అది దొరుకుతున్నందుకు నీకు స్తోత్రం చెల్లిస్తూ, అంధకార శక్తుల ప్రవాహముతో ఆడుకుంటున్నటువంటి సైతాను మీద ప్రవాహం చేసి సైతాన్ని బంధించే మహిమ కుటుంబం మీద వస్తున్నందులకై స్తోత్రం చెల్లిస్తూ అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ చాలినంత కృపతో మిమ్మల్ని నింపి గొప్ప సాక్ష్యం ఇంకా వినబడట్టు దీవించునుగాక. May the blessing of the Almighty God, the Father and the Son and the Holy Ghost come upon you, remain with you forever and ever. DMI 24/7 గ్రూప్ మీకు మెసేజ్ పంపలేకపోయాను, బిజీగా ఉన్నందువలన ఈరోజు చెప్పాను. దాని క్లిప్ను కట్ చేసి DMI 24/7 గ్రూప్ గురించి ఏం చెప్పాను ఈరోజు దాన్ని మెసేజ్కి మార్చుకోండి. త్వరలోనే మీకు తప్పకుండా మెసేజ్ పంపిస్తాను. గాడ్ బ్లెస్ యూ. నీవే నాకు చాలును యేసు. ప్రైజ్ ది లార్డ్.